హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ వేణి. మీకు నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఏంటి అంటే పెళ్లిలో పతానం ఎలా తీస్తారనేది ఇప్పుడు చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి, ఓకేనా? సో చాలా డేస్ నుంచి వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోవడానికి కారణము మనకి వేసవికాలం వచ్చిందంటే ఫంక్షన్స్, తిరణాళ్ళు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు. సో ఇదే కదా. కొంతమంది నన్ను అడిగారు అనమాట, అక్క మీరు మొన్న పతానం పంచేటప్పుడు చూపించారు, అసలు పతానం అంటే ఏంటి అని చెప్పి నన్ను అడిగారు అనమాట. సో వాళ్ళ కోసమే మా సిస్టర్కి మ్యారేజ్ జరిగింది రీసెంట్గా 1 వీక్ బ్యాక్ అనమాట. సో అందుకని చెప్పేసి పతానం అంటే ఏంటి మీకు పర్టికులర్గా మా పద్ధతిలో ఎలా చేస్తారని చూపించడానికి ఈ వీడియో అనేది స్టార్ట్ చేశాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా చాలా ఇంట్రెస్ట్గా కలర్ఫుల్గా ఉంటుంది. సో పతానం అంటే ఏం లేదండి, అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి 2 మగవాళ్ళు, ఒక ఆడ మనిషి వస్తారనమాట. వచ్చేటప్పుడు ఒక పెట్టెలో అమ్మాయికి అబ్బాయి వాళ్ళు 2 చీరలు అవి ఇస్తారనమాట. ఒకటి పతానం చీర, ఒకటేమో తల్లి వెళ్ళే చీర అనమాట. సో ఆ చీరలు, ఆ తర్వాత తమలపాకులు, వక్కలు, ఆ తర్వాత ఉంటాయి చాలా వరకు, సంథింగ్ చాలా తీసుకొని రావాలి. ఇంకా వచ్చేసరికి ఫస్ట్ పింక్ కలర్ బాక్స్ ఉంది కదా, సో ఆ బాక్స్ ఏంటి అంటే అందులో గాజులు, మనకి పౌడర్, దువ్వెన, ఆ తర్వాత వచ్చేసరికి ఒక చిన్న బొమ్మ, ఆ తర్వాత కాటిక, అంటే ఇప్పుడు పెళ్లి కూతురికి ఏమేం అవసరమో అవన్నీ కూడా, అంటే చిన్న చిన్నవేలండి, ఎందుకంటే అమ్మాయికి ఉపయోగపడ్డా పడపోయినా చిన్న చిన్న మటుకు మొత్తం ఉండాలా. ఒక ఫెయిర్ అండ్ లవ్లీ అవన్నీ ఉంటాయి, గంధం, పసుపు, కుంకం. సో అలా అనమాట, అవన్నీ తీసుకొని వస్తారు అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి ఒక ప్లేట్లో మనకి వక్కలు, పసుపు కొమ్ములు వేసేసి మనకి పైన తమలపాకులు పేరు చేసి, సో తమలపాకులు అలా పేరు చేసి అమ్మాయి 3 సార్లు తీసుకోవాలన్నమాట. తీసుకొని ఒళ్ళోకి లాక్కోవాలి. సో అది అండి పతానం అంటే మెయిన్గా. ఇలాంటప్పుడు చాలా వరకు చాలా సరదాగా ఉంటుంది అనమాట. ఎందుకంటే అత్తలు, వదినలు, వరుసైన వాళ్ళు అంటూ ఉంటారు, ఏం పెళ్లి కూతురు తినలేదా, ఒక్కలు కూడా లాగలేకపోతున్నావు, అది ఇది అని చెప్పి అంటుంటారనమాట. చాలా ఫన్నీగా ఉంటుంది. సో 3 టైమ్స్ లాగాలన్నమాట. అంటే ఆ అమ్మాయి చేతుల నిండా ఎన్ని ఒక్కలు ఎన్ని వస్తే అన్ని తీసుకొని లాగేసుకోవాలి ఒళ్ళోకి. ఆ తర్వాత పెళ్లి కూతురు వెనక్కి తిరిగి చూడకుండా గుప్పెడి నిండా ఒక్కలు, పసుపు కొమ్ములు ఏవైనా సరే తీసుకొని ఒక 5 ముత్తైదువులకు ఇవ్వాలన్నమాట. సో పెళ్లి కూతురు మా చెల్లి దివ్య. సో తనైతే ఫస్ట్ వాళ్ళ పిన్నికి ఇచ్చింది, ఆ తర్వాత వాళ్ళ అమ్మమ్మకి, తర్వాత వాళ్ళ మమ్మీకి, ఆ తర్వాత ఒక ఆమెకి, ఫైనల్గా అయితే మా మమ్మీకి కూడా ఇచ్చేసింది. సో మా మమ్మీ ఏంటంటే, మమ్మీ దగ్గర పాప ఉంది, చిన్న తల్లి ఉంది వర్ణిక, అయినా కానీ సరే మా మమ్మీ తీసుకుందనమాట. ఎందుకంటే అందరూ అమ్మాయి తరపు వాళ్ళే తీసుకున్నారు, ఒక్కలైనా సరే అబ్బాయి తరపు వాళ్ళు తీసుకోవాలి కదా. సో అబ్బాయి ఎవరు అంటే కనుక మా అత్తయ్య కొడుకు అనమాట. సో అది అండి, ఇంకా ఫైనల్గా మమ్మీ కూడా తీసేసుకుంది. ఇది పతానం అంటే సింపుల్గా ఇలా ఉంటుంది. బట్ ఏదైనా సరే సాంప్రదాయాన్ని మనం అస్సలు మర్చిపోకూడదు కదా. ఎందుకంటే మనకి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మనకి సాంప్రదాయాలన్నీ ఉన్నాయి. అంటే ఒక్కొక్కరు వాళ్ళకి సంబంధించినట్టు వాళ్ళు చేసుకుంటుంటారు. బట్ మా పద్ధతిలో అయితే కనుక పతానం ఇదనమాట. సో ఇక్కడ చూడండి ఎంతమంది ఫోటోగ్రాఫర్లు, అందరూ పెళ్లి కూతురికి తమ్ముళ్ళే అనమాట. అక్క ఇలా చూడు, అక్క ఇలా చూడు, నేను ఫోటో తీసుకుంటానని చెప్పి హడావుడి చేసేసారు. సో పెళ్లి కూతురు ఫేస్ కూడా చాలా కలగా ఉంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది మా చెల్లి. సో అదండి, ఇంకా ఫైనల్గా అయిన తర్వాత ఇక మిగిలి ఉంటాయి కదా ఒక్కలు, పసుపు కొమ్ములు, అవి వచ్చేసరికి పెళ్లి కూతురు అంటే అబ్బాయి ఇంటి నుంచి కదా వచ్చింది. సో అబ్బాయి వాళ్ళకి కూడా ఒక 3 గుప్పెలు వేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఆ కవర్లో వేసేటి ఊరి నుంచి వచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళి అక్కడ పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటికి ఇస్తారనమాట. సో అది పతానం అనేది. ఎవరైనా సరే చూడకపోతే ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అంటే కొంచెం గొంతు షేక్ అవుతుంది, ఎందుకంటే అటు ఇటు తిరుగుతున్నాను కదా, కొంచెం కోల్డ్ అనేది చేసిందనమాట. ఫైనల్గా అయితే ఒకలేమో తమలపాకులు తీసుకుంటారు ఒక ఆడవాళ్ళు, ఇంకొకలేమో పసుపు కొమ్ములు, ఒక్కలు, మనకి ఖజూరాలు, ఇంకా చాక్లెట్స్ అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ తీసుకొని వచ్చి చిన్న పాప దగ్గర నుంచి, అంటే ఇప్పుడు లైక్ ఒక ఆమె ప్రెగ్నెంటే అనుకోండి, లోపల ఉన్న బేబీతో సహా పతానం అనేది పంచాలన్నమాట. అది మాలో ఉన్న రూల్ అనేది. సో ఎంతమంది వస్తే అంతమందికి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఎవరికైనా, మగవాళ్ళు, ఆడవాళ్ళు, ఎవరికైనా సరే A to Z అవన్నీ పంచాలి. సో ఇది మెయిన్గా పతానంలో మాకు ఉండేదన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మా మమ్మీ ఇంకా అక్క వాళ్ళు అందరూ ఉన్నారు, రిలేటివ్స్. సో అప్పుడు టైం వచ్చేసరికి 12 o'clock, అంటే 12 అయిపోయింది.
అంటే ఇంకా అమ్మాయి తరలి ఊరికి వెళ్ళాలన్నమాట. సో అందుకని చెప్పేసి పతానం పనిచేసుకొని ఇంకా అమ్మాయి రెడీ అయిపోయి ఊరికి బయలుదేరిద్ది. సో చూస్తున్నారు కదా, చిన్న పాపకు కూడా ఇస్తుందనమాట. ఇంకా మా చిన్న తల్లికి కూడా ఇస్తుంటే ఇంకా వద్దులేండి, ఆ చిన్న పాపకి ఎందుకులే, అవసరం లేదని చెప్పి మేము చెప్పేస్తామన్నమాట. సో నేనైతే ఇక్కడ వీడియో షూట్ చేస్తుంటే నాకు కూడా ఇచ్చారు పెళ్లి కూతురు తరపు వాళ్ళు. పర్లేదులేండి మా మమ్మీకి ఇచ్చారు కదంటే, లేదమ్మా తీసుకోవాలని చెప్పి ఇచ్చారనమాట. సో అదేంటి సంగతి. ఇక్కడ చూడండి, వర్ణిక సుజిన ఆమెకి పవర్ పెన్ ఉంటుంది కదా, సో అది తీసుకుని ఎలా తింటుందో. ఒక్కలు అవన్నీ కూడా మన ఇంట్లో ఎప్పుడు కొన్నగానే మంచిదన్నమాట. ఇంకా పసుపు కొమ్మలు అయితే కనుక మనకి ఒక 5-6 వస్తాయి కదా ఖచ్చితంగా. అవి ఇంకా ఎండబెట్టేసుకొని దంచేసుకొని ఫేస్ కనుక పోసుకుంటే చాలా మంచిది. ఏదేంటంటే పచ్చి పసుపు, నో కెమికల్స్ అనమాట, ఒరిజినల్గా పసుపు కొమ్ములు. సో ఈ శారీ చెప్పాను కదా, పతానంలో వచ్చిన శారీ నెక్స్ట్ పెళ్లి కూతురికి కట్టేస్తారు. ఎందుకంటే అబ్బాయి తరపు నుంచి వచ్చిన ఒక్క చీరను సరే కట్టుకోవాలి. సో అది ఇక్కడ చూడండి, సుజన పాపని తిరుగు నానా అంటే అసలు తిరగట్లేదు. సో మా చెల్లి ఎలా ఉన్నది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. సో ఈ కలర్ శారీ అయితే కనుక తనకి బాగా సూట్ అయింది. అంటే మొత్తం గోల్డ్ కలర్ అనమాట. ఈ మధ్య చాలా మంచిగా బ్లౌజ్ వర్క్ అవుతుంది కదా. సో అదేంటి సంగతి, జస్ట్ ఒక చిన్న వీడియో క్లిప్ అనమాట. ఎందుకంటే పతానం గురించి తెలుసుకోవాలన్న వాళ్ళ కోసం